హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. ముఖ్యమంత్రి కనుమూత అండి. తీవ్ర దుఃఖంలో పార్టీ నేతలు. పూర్తి వివరాలని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి కమ్యూనిస్టు దిగ్గజం బుద్ధాదేవ్ భట్టాచార్య ఇవాళ కన్నుమూశారు. దక్షిణ కోల్కతాలో ఆయన నివాసంలోనే ఆయన తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ఊపిరితిత్తుల అనారోగ్యం అలాగే వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం చనిపోయినట్లుగా పీసీఎం పార్టీ ప్రకటించింది. ఆయన వయసు 80 సంవత్సరాలు. న్యూమోనియాతో బాధపడుతున్న ఆయనను పలుమార్లు హాస్పిటల్లో చేర్చారు. ఆ తర్వాత కోలుకున్న తిరిగి ఆయన ఆరోగ్యం విషమించడంతో చనిపోయారు. బుద్ధాదేవ్ భట్టాచార్యకు భార్య మీరా, కుమారుడు సుచేతన్ కూడా ఉన్నారు. 2001 నుంచి 2011 వరకు ఆయన బెంగాల్లో సీఎంగా పనిచేశారు. జ్యోతి బసు తర్వాత అత్యధిక కాలం బెంగాల్ను ఏలిన ముఖ్యమంత్రిగా బుద్ధదేవ్కు పేరుంది. అంతేకాదు, బెంగాల్కు చిట్ట చివరి కమ్యూనిస్టు సీఎం కూడా ఆయనే. సీఎం ఇక సిపిఎంలో అత్యున్నత నిర్ణయ అధికార సంస్థ పొలిటికల్ బ్యూరో మాజీ సభ్యుడు కూడా ఆయనే. బెంగాల్లో 34 ఏళ్ల కమ్యూనిస్టు పాలనకు ముగింపు పలికి మమతా బెనర్జీ నేతృత్వంలో తృణమూల్ కాంగ్రెస్ చారిత్రాత్మక విజయాన్ని సాధించినప్పుడు 2011లో రాష్ట్ర ఎన్నికల్లో బుద్ధదేవ్ సిపిఎంను నడిపించారన్నమాట. ఆయన ఇక కాంగ్రెస్ నుంచి కోల్కతాలోని ప్రెసిడెన్సీ కళాశాల పూర్వ విద్యార్థి అయిన బుద్ధదేవ్ రాజకీయాల్లో చేరడానికి ముందు స్కూలు టీచర్గా పనిచేసేవారు. ఎమ్మెల్యేగా మరియు రాష్ట్ర మంత్రిగా పనిచేసిన తర్వాత 2000 సంవత్సరంలో జ్యోతి బసు పదవి విరమణ చేసే ముందు ఉప ముఖ్యమంత్రిగా ఎదిగారు. 2001లో ముఖ్యమంత్రిగా నియమితులై బుద్ధదేవ్ గారు 2006లో అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి గెలిచారు. బుద్ధదేవ్ హయాంలో ఇక లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం వ్యాపారాలకు పట్ల సానుకూల విధానం అనుసరించింది. అయితే ఇదే విధానం 2011 ఎన్నికలలో వామపక్షాల ఘోర పరాజయానికైతే కారణమైనట్టు తెలుస్తుంది.